అందరికీ కూడా నమస్తే అండి. ఈరోజు మార్నింగే మన రాజమండ్రి లాలా చెరువు దగ్గర చిన్న సెటిల్మెంట్ అయితే జరిగిందండి. ఏంటంటే మన ఆర్టీసీ సంబంధించిన అటాచ్మెంట్ చేసుకుంటారు కదా ప్రైవేట్ వాళ్ళు. ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులు కొన్ని ఉంటాయండి. అందులో బస్సు వచ్చి లాలా చెరువు దగ్గర హ్యాండ్ బ్రేక్ వేయకపోవడం వల్ల దాని వెనకాల ప్రైవేట్ ట్రావెల్ బస్సుని బస్సు ముందు బస్సు అయితే వచ్చి ఆర్టీసీ బస్సు అయితే వచ్చి వెనకాల ప్రైవేట్ ట్రావెల్ బస్సుని అయితే ఢీకొనడం జరిగిందండి. దానికి అది వచ్చి ఢీకొంది. డ్రైవర్ ఎవరు లేకపోవడం వల్ల అప్పటికి ప్రైవేట్ ట్రావెల్స్ అయిన కూడా చాలా అప్రమత్తంగా ఉండడం వల్ల ఎక్కువ డ్యామేజ్ అయితే అవ్వలేదండి. అక్కడ పైన గ్లాస్ అయితే పోయింది, సైడ్ మొత్తం రాక్కుందండి. ఆయన ప్రైవేట్ ట్రావెల్స్ అయినా చాలా మంచి పని అయితే చేశారండి. వెనక్కి వెళ్ళకుండా, ఎందుకంటే లాలా చెరువు కాంప్లెక్స్ అక్కడ ఉందండి. ఆ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనకాల ఉందండి. దాని వెనకాల జనం కూడా ఎక్కువ మంది ఉన్నారండి. సో ఈ ప్రైవేట్ అయిన బస్సుకి అయితే నేను యాక్సెప్ట్ చెప్తానండి. ఎందుకంటే ఆయన వల్ల చాలామంది ఈరోజు మంచిగా ఉన్నారండి. వెనకాల కాంప్లెక్స్ దగ్గర జనాలు ఉన్నారు. తర్వాత ఆర్టీసీ బస్సులో కూడా 25 మంది నుంచి 30 మంది కూడా జనాలు ఉన్నారండి. వాళ్ళెవరికి కూడా ఈయన ప్రైవేట్ ట్రావెల్స్ ఆయన కూడా చాలా మంచి పని చేశాడండి. ఎవరికి ఏమి కానివ్వకుండా తన బస్సునైతే అద్దేసి చేశాడండి. ఆ డ్రైవర్కి అయితే థ్యాంక్ యూ అన్న, చాలా మంచి పని చేసావు. తర్వాత మొత్తం ఇది 7,000కి అయితే సెటిల్మెంట్ అయిందండి. ఆర్టీసీ బస్సు అయినా అయితే 7,000 అయితే ఇస్తా అన్నాడు స్టార్టింగ్ నుంచి. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ అయినా వానర్ లేడు, ఈ బస్సు సంబంధించిన వానర్ కూడా లేడండి. అందులో చాలామంది డిస్కషన్ చేశారు. అందులో ఆటో ఆయన కూడా వచ్చి మాట్లాడాడండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు